ఈరోజు మనం ఒక భయానకమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే ఉగ్రవాదం. అందరూ మాట్లాడే ఈ ఉగ్రవాదం అంటే ఏమిటి? బాంబు పేలుళ్ళు, తుపాకీ గుళ్ళు, హత్యలు, మారణహోమం. కానీ ఎందుకు? దీని వెనక ఉన్న తర్కం ఏమిటి? క్రూర మృగాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు తయారు చేసిన ఈ ఆయుధాలు ఇప్పుడు మనిషిని మనిషే నాశనం చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాడు. మతమంటే మనుషులను మనిషిగా చేసేది. మరి ఇప్పుడు ఉగ్రవాదం మతం పేరుతో మనిషి ప్రాణాలను తీసుకుంటుంది. అది మతం పేరుతో హింసను పెంచుతోంది. అసలు ఈ మనిషి చెడ్డవాడా మంచివాడా అన్న ప్రశ్న కాదు, తనకు అవసరమైనప్పుడు ఏదైనా అవుతాడన్నదే నిజం. అందుకే మనిషి మూర్ఖుడే, అందులో ఎలాంటి డౌటు లేదు. మనిషి శాంతినే కోరుకుంటాడు, కాని గొడవకే ఎక్కువ మక్కువ చూపిస్తాడు. మనిషి దేవుడిని కోరుకుంటాడు, కాని తనలో ఉన్న దెయ్యాన్ని చూడలేడు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా క్రూరమైన జంతువు మనిషి. నాగరికత ముసుగులో మనిషి ఒక అడవి జంతువు మాత్రమే. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. కాని మనిషి మూర్ఖత్వాన్ని అంత ఈజీగా అంచనా వేయకూడదు. ఒక జర్మన్ ఫిలాసఫర్ నీషే ఎప్పుడు ఒకే మాట పదే పదే చెబుతుండేవాడు: ఊహించని చోట నుండి ఉగ్రవాదం వస్తుంది, ఊహించని విధంగా మనల్ని నాశనం చేస్తుంది. ఉగ్రవాదం ఎప్పుడూ భయంతో బ్రతుకుతుంది. భయమే దానికి ఆహారం. ఉగ్రవాదం రక్తం కోసం కాదు, గుర్తింపు కోసం పాకులాడుతోంది. మనుషులని వశపరుచుకునే విద్య వీళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు చంపేది తక్కువ మందిని మాత్రమే, కాని వాళ్ళు కోట్లాది మందిని భయాందోళనకు గురిచేస్తారు. ఈ అఖండ భారతదేశ ప్రజలు డ్రాయింగ్ రూముల్లో కూర్చొని మహేంద్ర సింగ్ ధోనీకి అడ్వైజ్ ఇస్తారు, క్రికెట్ ఎలా ఆడాలి అని. ఎవరు చేస్తారో వాళ్ళకి తెలుసు ఎలా చెయ్యాలి అని. వీఆర్ నాట్ గివ్ ఎనీ అడ్వైజ్ టు దెమ్. యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ హీ నో ఎవ్రీథింగ్. హౌ టు డీల్ విత్ టెర్రరిజం. ఎప్పుడో శ్రీశ్రీ గారు చెప్పినట్లు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరస్పరహరణోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం. బీభత్స రసప్రధానం పిశాచగణ సమావకారం. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు సే సంథింగ్. జస్ట్ ఐ రిమెంబర్ శాస్త్రి గారు. హీ రోట్ దిస్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ సాంగ్. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారే, జనాల తలలర్పిస్తారే.